చైర్పర్సన్ బండారి అనూష ఎమ్మెల్యేతో కలిసి శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. 5, 20, 21, 22, 24, 31, 38, 48, 49 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ పనులను 3 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. మొత్తం 9 వార్డుల్లో 1,50,00,000తో పనులు చేపడుతున్నట్లుగా తెలిపారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని అన్ని వార్డులను పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని మున్సిపల్ చైర్పర్సన్ అన్నారు. ఇక ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లుగా చెప్పారు. వర్షాకాల నేపథ్యంలో దోమల వృద్ధి చెందకుండా, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. ఇక అత్యవసర పరిస్థితుల కోసం రెస్క్యూ టీం, వైద్య సిబ్బందితో పాటుగా టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంచుతామన్నారు. ఈరోజు యుఏడిఎఫ్ ద్వారా దాదాపు 8 నుంచి 9 వార్డులలో సీసీ రోడ్లకు కావచ్చు, కల్వర్ట్లకు కావచ్చు, డ్రైనేజ్లకు కావచ్చు భూమి పూజలు నిర్వహించడం జరిగింది. ఏదైతే అన్ని వార్డులు అంటే పార్టీలకు అతీతంగా 49 వార్డులు నాకు ఈక్వల్ కాబట్టి అన్ని వార్డులలో ఈరోజు మేము నిర్వహించడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా చూసుకుంటే దాదాపు అన్ని పార్టీల వార్డులలో కూడా మేము భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది తప్పకుండా మా దృష్టికి వస్తే తప్పకుండా నేను నెరవేరుస్తానని ఆ రోజే తెలియజేయడం జరిగింది. దాంట్లో దిశంగానే ఈరోజు దాదాపు 9 వార్డులలో 1,50,00,000 రూపాయలతో ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అదే కాకుండా ప్రజలకు కూడా వర్షాకాలం ఉంది కాబట్టి ఈ వర్షాకాల ప్రభావంతో దయచేసి ఏదైతే మీరు ఎండాకాలంలో పెట్టుకున్న కూలర్లు కావచ్చు, టైర్ల దగ్గర కావచ్చు, వాటర్ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు కొంచెం పరిశీలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ వర్షాకాల ప్రభావం చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ చాలా ప్రభావం చూపుతుంది. మలేరియా, డెంగ్యూ మిగతా ఏదైనా కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని, అలాగే మా మున్సిపాలిటీకి విషయానికి వస్తే తప్పకుండా రెస్క్యూ టీం పెట్టాము. అలాగే ఇంకొకటి వైద్యం కూడా ఏర్పాటు